హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. నేను బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు ఫలించని తపస్సు. పూర్వం నైమిసారణ్యంలో మాండవ్యుడు అనే మహాముని ఉండేవాడు. ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వము, మోసము, పాపము తప్ప ఇంకేమీ లేనట్టు తోచింది. ఇవాళ అమాయకులుగా ఉన్న పిల్లలు రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలు చేస్తారు. ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఆయనకు సృష్టి మీద రోత పుట్టింది. ఆ సృష్టికి కారకుడైన ఈశ్వరుడి పైన ఆగ్రహం పుట్టుకొచ్చింది. అందుచేత ఆయన ప్రపంచాన్ని నిర్మూలించటానికి శివుణ్ణి గురించి మహా కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. మాండవ్యుడు నైమిసారణ్యంలో ఒక నిర్జన ప్రదేశాన ఒంటి కాలిపై నిలబడి చేతులు పైకెత్తి పద్మంలాగా పెట్టి నిశ్చల సమాధిలో అతి కఠోరంగా తపస్సు చేయసాగాడు. ఈ సమాధిలో ఉండి ఆయన, పరమేశ్వర, నీవు ఈ సృష్టిని లయం చేసేదాకా నేను చలించకుండా ఇలాగే తపస్సు సాగిస్తాను అని అన్నాడు. కొంతకాలం గడిచింది. మాండవ్యుడి తపశ్శక్తికి పంచభూతాలు చలించసాగాయి. భూమి కంపించింది. సముద్రాల మీద తుఫానులు చెలరేగాయి. అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. దండకారణ్యంలో ప్రళయ మారుతం సాగి చెట్లను కూకటి వేళ్లతో సహా పెకలించసాగింది. తన చుట్టూ ఎంత సంక్షోభం జరుగుతున్నా మాండవ్యుడు ఏమాత్రం చలించలేదు. తన తపస్సు ఫలించి ప్రపంచం లయం కాబోతుంది అన్న సంతోషం ఆయనకు మరింత శక్తిని కలిగించింది. ఈ సమయంలో రెండు గువ్వలు ఒక చిన్న పొదలో గూడు నిర్మించడానికి ప్రయత్నం ప్రారంభించాయి. ఆడగువ్వ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో గూడు కట్టి అందులో గుడ్లను పెట్టి పొదిగి పిల్లలను చెయ్యాలి. కానీ గూడు పెట్టడానికి అవి చేసే ప్రయత్నాలు ఫలించలేదు. గాలి మూలాన పొదలో గూడు నిలవటం లేదు. అవి చుట్టూ చూశాయి. పద్మలాగా తెరిచిపెట్టిన మాండవ్యుడి చేతులు వాటి కంటపడ్డాయి. మహావృక్షాలు గాలికి ఊగిసలాడిపోతున్నప్పటికీ ఆయన చేతులు నిశ్చలంగా ఉన్నాయి. రెండు గువ్వలు ధైర్యంగా ఆయనను చూసి ఆయన చేతుల్లో తమ గూడు కట్టుకున్నాయి. ఆ గూడులో పెంటుగువ్వ 4 గుడ్లు పెట్టి వాటిని పొదిగింది. అవి పిల్లలయ్యాయి. ఆడపక్షి, మగపక్షి ఒకదాని తర్వాత ఇంకొకటి ఎగిరి వెళ్ళి పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టేవి. క్రమంగా పిల్లలు పెరిగి పెద్దవి కాసాగాయి. ఇదంతా మాండవ్యుడు గమనిస్తూనే ఉన్నాడు. తన స్వరనుజొచ్చిన గువ్వలపైన, వాటి పిల్లలపైన ఆయనకు ఒక చిత్రమైన ప్రేమ ఏర్పడింది. ఒకరోజు ఆకాశంలో నుంచి ఒక డేగ రివ్వున గూడుకేసి రావడం చూసి ఆయన తన చేతులను కిందకు దించి పక్షుల గూడును గట్టిగా తన రొమ్ముకు ఆనించి పట్టుకున్నాడు. అది మొదలు ఆయన అప్పుడప్పుడు చేతులు దించి పక్షి పిల్లలు ఎలా పెరుగుతున్నది చూసుకుంటూ ఉండేవాడు. పక్షులు తెలివి తక్కువగా ప్రవర్తించినప్పుడు తనలో తాను నవ్వుకుంటూ ఉండేవాడు. పిల్లలు పెద్దవయ్యాయి. వాటికి రెక్కలు వచ్చాయి. అవి గూడు విడిచి ఎగరతగిన తరుణం వచ్చింది. మగపక్షి గూడు చుట్టూ ఎగురుతూ తిరుగుతూ మీరు కూడా నాలాగే ఎగరండి అన్నట్టు ప్రోత్సహించసాగింది. పిల్లలు 1-2 రెక్కలు ఎత్తి దించాయి, కానీ ఎగరటానికి భయపడ్డాయి. ఆడపక్షి వాటిని గూటి నుంచి మెల్లిగా బయటికి నెట్టబోయింది. పిల్లలు మరింత బెదిరాయి. ఆడపక్షి, మగపక్షి కూడా గూడు చుట్టూ ఎగిరాయి. ఎప్పటికీ లాభం లేకపోయింది. సరిగా ఈ సమయంలో మాండవ్యుడు జోక్యం కల్పించుకున్నాడు. ఆయన పక్షుల గూటిని ఒక చేతితో పట్టుకుని రెండవ చేతితో ఒక్కొక్క పిల్లనే గూటి నుంచి మెల్లిగా బయటకు తొయ్యసాగాడు. ఒక్కొక్క పిల్లే కింద పడిపోవటము, మరుక్షణం ఆదుర్దాగా రెక్కలు కొట్టుకోవటము, వెంటనే దానికి ఎగరడం చేత కావటము జరిగింది. ఈ విధంగా 4 గువ్వ పిల్లలు కొద్దిసేపట్లోనే ఎగర నేర్చాయి. మాండవ్యుడి మొహం పరమానందంతో వికసించింది. పిచ్చి ప్రాణులు, అసహాయ జీవులు, నోరు లేని పక్షులు అనుకున్నాడాయన. ఆ గువ్వ కుటుంబం తలచుకొని ఆయన హృదయం ప్రేమతోనూ జాలితోనూ నిండిపోయింది. ఇంతలో ఆయనకు అకస్మాత్తుగా తన తపస్సు మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన చుట్టూ కలియ చూశాడు. గాలి ఎప్పుడో నిలిచిపోయింది. అంతకు పూర్వం విరిగి పడిపోయిన చెట్లు చిగురుస్తున్నాయి. ఈశ్వరుడు తన కోరికను నెరవేర్చలేదని మాండవ్యుడికి తెలిసిపోయింది.
కానీ ఆయన ఆశాభంగం చెందలేదు. ఒక్కసారి పైకి చూసి ఒక చిరునవ్వు నవ్వి, పరమేశ్వరా! నువ్వీ ప్రపంచాన్ని ఎందుకు లయం చెయ్యటం లేదో నాకర్థమయ్యింది. నీ ఇష్టప్రకారమే జరగని అంటూ తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళి ఎప్పటిలాగే ఆశ్రమవాసం చేయసాగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మాండవ్యుడు తపస్సు భగ్నం కావటానికి నిజమైన కారణం ఏమిటి? సమాధిలో ఉండి చేతులు కదిలించటం వలన, గువ్వలను గమనించటం వలన? అంతకాలం కఠోర తపస్సు చేసి ఆయన అర్థం చేసుకున్నదేమిటి? ఈశ్వరుడు ప్రపంచాన్ని ఎందుకు లయం చెయ్యటం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. మాండవ్యుడు తపస్సు భగ్నమైనది గువ్వల మూలంగా. ఆయన వాటిపై జాలి కలిగిన క్షణం నుంచి ఆయన తపస్సు చేయలేదు. మానవ మాతృడైన మాండవ్యుడికే దిక్కులేని పక్షులపై అంత ప్రేమ జాలి ఉంటే పరమేశ్వరుడికి ప్రాణికోటిపై ఇంకా ఎంత ప్రేమ ఎంత జాలి ఉండవచ్చు? తనలాగే ఈశ్వరుడికి కూడా ప్రపంచంపై రోత ఉండి ఉంటుందనే అపోహతో మాండవ్యుడు తపస్సు ప్రారంభించాడు. కానీ ఈశ్వరుడికి ప్రాణికోటి యొక్క మూర్ఖత్వాన్ని పాపాన్ని సహించే శక్తి ఉన్నది అని తెలుసుకోగానే ఆయన మనసు మారిపోయింది అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మాండవ్యుడు ఈశ్వరుణ్ణి అర్థం చేసుకున్న విధానం చాలా బాగుందండి. అసలు ఆ పక్షులు ఆ మాండవ్యుడి చేతిలో గూడు కట్టుకోవటం, మాండవ్యుడికి పక్షులకి మధ్యలో ఆ తెలియని సంబంధం ఏర్పడటం చాలా అద్భుతంగా అనిపించిందండి. నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్లో పెడతారు కదూ. అండ్ థ్యాంక్ యూ అండి.